కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ అన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు పిలుపు మేరకు ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ శనివారం మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జనసేన కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరపాలక సంస్థ పక్షాన ఏ పనులు ఉన్నా నేరుగా తమను సంప్రదించాలని అన్నారు. వెంటనే ఆ పనులను పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు మాట్లాడుతూ నెల్లూరు ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన రూప్కుమార్ యాదవ్ జనసేన పార్టీకి అండగా ఉంటామని, పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త చప్పిడి శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, సాయి మోహన్, నగర కార్యదర్శి ఉదయ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ మిత్రుడు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేనకు సంబంధించి జనసేన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి శక్తి వంచన లేకుండా పనిచేసిన వీరందరికీ కూడా నగరపాలక సంస్థ పక్షాన వారికి ఏ రకమైన వారి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏ రకమైనటువంటి పనులున్నప్పటికీ నేరుగా మాతో సంప్రదించి వారికి కావాల్సిన పనులన్నీ కూడా చేయదగిన వెంటనే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ అందరం కూడా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఐకమత్యంగా పనిచేస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు ప్రజలకు అందించే దాంట్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. మిత్రుడు సుజయ్ బాబు గారు వారి జన సైనికులు, వీర మహిళలు అందరితో ఈరోజు కలిసి ఒకరు పరిచయం చేసుకొని వారందరితో వారికి ఏ రకమైనటువంటి నగరపాలక సంస్థ వైపు నుంచి వారికి ఏదున్నా కానీ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించి తర్వాత జన సైనికులందరినీ ఒక్కసారి నేను కలిసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్ గారు అయినటువంటి శ్రీ రూప్కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయానికి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు స్టాటిస్టిక్స్ కానీ నెల్లూరులో ఏ సందులో ఎక్కడ ఏ విధంగా ఉందో, ఎక్కడ అభివృద్ధి చేయాలో అని క్షుణ్ణంగా నెల్లూరు నగరం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి రూప్కుమార్ యాదవ్ గారు. ఈరోజు రూప్కుమార్ యాదవ్ గారు లాంటి వారికి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్గా వారు పదవి బాధ్యతను స్వీకరించడం, అదేవిధంగా నెల్లూరు నగరం యొక్క రూపుల్ని రూప్కుమార్ గారే మార్చగలరని చెప్పి మేము చాలా బలంగా, చాలా దృఢంగా నమ్ముతున్నాం. అన్న, మీ పీరియడ్లో నెల్లూరు నగరంలో
అందమైన నగరంగా మీదైన మార్కులో ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి కనబడాలని, ఈ మార్క్ ఈ రూపు చెందిన మార్క్ రూపు వల్లే జరిగిందని చెప్పి మనం రానున్న రోజుల్లో కూడా ఇంకా చెప్పుకునే విధంగా మీరు ఇంకా పనిచేయాలని మీకు అందరికీ మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, ప్రతి డివిజన్ నాయకుడు కానీ మీకు అండగా ఉంటాం. అదేవిధంగా మా డివిజన్ నాయకులందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మీరు మాకు అదేవిధంగా మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు దానికి అనుకూలంగా మీరు మాకు మాట ఇవ్వడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూటమిగా పనిచేస్తూ మేమందరం ముందరికి వెళ్తాం. రానున్న రోజుల్లో కూటమి ప్రజల్లోకి ఇంకా బలంగా చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్తాం. ఇప్పటికే 10కి 10 సీట్లు మొత్తం ఎంపీ సీటు కానీ అన్నీ మేమే కైవసం చేసుకున్నాం. రానున్న రోజుల్లో అవతల వైపు పార్టీకి డిపాజిట్ కూడా గల్లంతయ్యే విధంగా మేమందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.